ఏ హాయ్ బాయ్. హాయ్ 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 బాయ్. హాయ్ బాయ్. హాయ్ బాయ్. హాయ్ బాయ్. బ్యా బ్రోకెన్ బాయ్ అంట. అసలు బ్రోకెన్ రీల్స్ ఎందుకు తీస్తావు బ్యా? ఇట్లానే పోరు వదిలేసింది అందుకే తీస్తున్నా. అవునా? పోరికి నా బాధ తెలియాలని. ఎందుకు వదిలేసింది బాయ్ అట్లా? ఇట్లనే ఇంకా చెప్పిన మాట ఇంటలే, ఎట్లా పడితే అట్లా వేస్తున్నా చిల్లర పనులు అని చెప్పేసి. మళ్ళీ ఎందుకు చేయాలి బాయ్ అట్లా చిల్లర పనులు? మంచిగా చూసుకోవచ్చు కదా. మన పేరే తీట రామ్ చరణ్, తీట పనులు వేయాలి కదా. అంతేనా? మళ్ళా అసలు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది భయ? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు భయ. నేను మా అమ్మ, మా అక్క, మా అమ్మ పిల్లలు అంతే. ఆమె కూడా కొంచెం అర్థమయ్యేలాగా చెప్పి మంచిగా వేస్టింగ్ ఆమె చెప్పి అని చెప్పేసి నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలని అర్థం చేసుకోలే. అర్థం చేసుకున్నామంటే ఎప్పుడు అర్థం చేసుకుంటుండే. హాయ్ డాన్సర్ బాయ్. హాయ్ భయ. అంట మొత్తం డాన్స్ అనే సిటీ మొత్తం అల్చలంట. అంత లేదు భయ, ఏడిపోయినా అంతే గిల్లి సాల్. చూసినా ఏ గల్లీకి పోయినా డాన్సర్ బాయ్ నమస్తే అది దాన్ని మంచి పేరు ఉందంట. పెట్టిరు బాయ్ పేరు, దోస్తులు పెట్టిరు. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి. అట్లా పేరు ఎంత అంత ఈజీ ఎట్లా సంపాదించేసినావు బాయ్ నువ్వు? జైలుకు పోయినా కమాండ్ చేసినావు భయ. జైలుకి ఎందుకు పోయినావు బాయ్ నువ్వు? మెంటల్ అయిపోవాలంటున్నా నేను. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత్. మళ్ళీ జైలుకి ఎందుకు పోయినావు బాయ్? మళ్ళీ వస్తుంటా ఏం లేవయ్యా, పోవాల్సి వచ్చింది కాబట్టి పోయినా. ఏమన్నా జాబ్ చేస్తాను? ఏం లేబా, రోజు ఇట్లా కూర్చొని ఆడ సిగరెట్ ఆపిస్తాడు, ఏడు సిగరెట్ ఆపిస్తాడు అని కూర్చోడం అంతే. దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి. యశు బాయ్ ఎవరుందా? బ్రేకప్ ఏం కాలే కదా, మంచిగా ఉన్నావు కదా ఇప్పుడైతే. కానీ కొంపెల్ల యశు అంటే అందరు భయపడతారు అంటే ఎందుకు అట్లా? రౌడీజం చేస్తా అంట, చాక్ చూపిస్తా అంట అందరికి. ఎందుకు అట్లా రౌడీజం ఎందుకు చేయాలి? రౌడీజం అంటే అది మన టైం వచ్చింది, మనం చేసేస్తాం. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ జైలుకి పోయినావు ఎప్పుడన్నా? జైలు కంటే ఇంతవరకు ఒక్కసారి పోలే. ఇంకా టైం వస్తుంది మనకు కూడా పోలే అన్ని, అప్పుడు చూపిస్తాం మనం ఏందో. మీరు ముగ్గురు జానేమన్లంట కొంపెల్ల. మీ బ్యాక్ సపోర్ట్ అవ్వాలి భయ మీ ముగ్గురికి. మేమే బ్యాక్ సపోర్ట్ భయ, మాకెవరు వద్దు భయ. మాతో మంచిగా ఉంటే మేము వాళ్ళతో మంచిగా ఉంటాం. మాతో మగ్బారి చేసినాక మొడ్డ ఉడిపోయాక వెనుకకు అదైతే పక్క. ఏమనకుండా పడితే